హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రీ డైలీ జాబ్స్. ఫ్రెండ్స్, ఫ్రీ డైలీ జాబ్స్ ద్వారా ప్రతిరోజు మీ అందరికీ లేటెస్ట్ ఉద్యోగ అవకాశాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ యొక్క అవకాశాలని మీ అందరికీ చేరువ చేసే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి దయచేసి మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. అదేవిధంగా మీ యొక్క ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు నోటిఫికేషన్లోకి మనం వెళ్ళినట్లయితే ఈ యొక్క నోటిఫికేషన్ మనకి ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా మనకి విడుదలైంది. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకు దాదాపు 120 పోస్టులు అయితే మనకు ఫిలప్ చేస్తున్నారు. ఈ 120 పోస్టులు కూడా మొత్తం గ్రేడ్ బి ఆఫీసర్స్ కింద మన యొక్క ఈ యొక్క నోటిఫికేషన్ అయితే విడుదలవుతుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు శాలరీ చూసినట్లయితే మనకు 1,50,000 చిల్లర 1,50,374 రూపాయల శాలరీతో మనకు అతిపెద్ద మొత్తంలో జీతభత్యాలు అయితే తీసుకున్న పోస్ట్ ఇది. మనకు ఆర్బీఐలోనే పెద్ద పోస్ట్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క ఉద్యోగానికి మనకు దాదాపు 21 నుంచి 30 ఏళ్ళ వయసు మనకు ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా రిజర్వేషన్ పాలసీస్ కూడా దీనికి వర్తిస్తాయి. కాబట్టి ఎవరైనా అభ్యర్థులు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా ఈ యొక్క ఉద్యోగానికి అప్లై చేసుకుంటే కనుక అవకాశాలు అనేటివి ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ యొక్క అప్లికేషన్ మనకి ఆన్లైన్లో అప్లై చేయడానికి మనకు సెప్టెంబర్ 10 నుంచి స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా ఈ యొక్క అప్లికేషన్ మనకు సెప్టెంబర్ 30న క్లోజ్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వారు ఖచ్చితంగా ఈ యొక్క పోస్ట్కి అయితే అప్లై చేయాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నాం. అదేవిధంగా ఆన్లైన్ ఎగ్జామ్ వచ్చేసి మనకు దాదాపు అక్టోబర్ 18th మనకు ఫస్ట్ ఫేజ్లో మనకు ఎగ్జామ్ అనేది స్టార్ట్ అవుతుంది. అది కూడా గ్రేడ్ బి జనరల్ కింద మనకు అక్టోబర్ 18th మనకు ఎగ్జామ్ ఉంటుంది. అదేవిధంగా ఫేజ్ 2 వచ్చేసి మనకు పేపర్ 1, 2 and 3 వచ్చేసి మనకు ఇది కూడా మనకి ఆన్లైన్లో ఎగ్జామ్ ఉంటుంది. ఈ ఆన్లైన్ ఎగ్జామ్లో వచ్చేసి మనకు డిసెంబర్ 6th రోజు ఉంటుంది. సో ఈ విధంగా మనకు గ్రేడ్ బికి మనకు ఫస్ట్ అండ్ సెకండ్ ఫేజ్లో ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అవుతాయి. అదేవిధంగా డిపార్ట్మెంట్లో వచ్చేసి మనకు పేపర్ 1 అండ్ పేపర్ 2 వచ్చేసి మనకు ఫస్ట్ ఫేజ్లో అక్టోబర్ 19th ఎగ్జామ్ ఉంటుంది. అదేవిధంగా ఫేజ్ 2 వచ్చేసి మనకు డిసెంబర్ 7th రోజు ఎగ్జామ్ ఉంటుంది. అదేవిధంగా ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ బిలో డిఎస్ఐఎంలో మనకి ఫేజ్ 1 వచ్చేసి మనకు అక్టోబర్ 19th ఉంటుంది. ఫేజ్ 2 వచ్చేసి మళ్ళీ డిసెంబర్ 7th ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు వెంటనే అప్లై చేసిన తర్వాత ఎక్కువ సమయం లేకుండా ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు. కాబట్టి దీనికి వెయిటింగ్ పీరియడ్ అనేది కూడా ఎక్కువ లేదు. కాబట్టి ఖచ్చితంగా అప్లై చేసి వెంటనే మీ యొక్క ఉద్యోగాన్ని పొందే అవకాశం అయితే ఇంట్లో ఉంటుంది. అయితే ఈ యొక్క అప్లికేషన్ మనం చేయడానికి ఖచ్చితంగా సిటిజన్ ఆఫ్ ఇండియా కావాలి. అదేవిధంగా సబ్జెక్ట్ ఆఫ్ నేపాల్ కావాలి, లేదంటే సబ్జెక్ట్ ఆఫ్ భూటాన్ కావాలి. ఈ విధంగా ఖచ్చితంగా మన యొక్క ఎలిజిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫిలప్ చేయాలి. అదేవిధంగా ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు సెప్టెంబర్ 1 వరకు మాత్రమే మనకు కట్ ఆఫ్ ఇస్తున్నారు. సెప్టెంబర్ 1 వరకు ఎవరైతే 21 సంవత్సరాల నుంచి మనకు 30 సంవత్సరాల మధ్యలో ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే గ్రేడ్ బికి వచ్చేసి ఖచ్చితంగా గ్రాడ్యుయేషన్, డిసిప్లిన్, ఈక్వాలెంట్, టెక్నికల్ ఆర్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ విత్ మినిమం 60% ఆఫ్ మార్క్స్ ఉండాలి. అయితే గ్రాడ్యుయేషన్లో కానీ లేదంటే టెక్నికల్ క్వాలిఫికేషన్లో కానీ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్లో కానీ ఖచ్చితంగా 60% మార్కులు అయితే ఉండాలి. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఖచ్చితంగా 50% మార్క్స్ అయితే ఉండాలని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో మనకు తెలియజేశారు. లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ డిసిప్లిన్, ఈక్వల్ టెక్నికల్ ప్రొఫెషనల్ విత్ మినిమం 55% మార్క్స్ అయితే ఉండాలి. పీజీ చేసినట్లయితే వారికి 50% ఉండాలని చెప్పేసి కూడా మనకు ఇక్కడ తెలియజేశారు. అదేవిధంగా మనకు డిపార్ట్మెంట్లో వచ్చేసి ఎంఏ ఆర్ లేదంటే ఎంఎస్సీ ఇన్ ఎకనామిక్స్ చేసి ఉండాలి. ఎంఏ ఎకనామిక్లో క్వాంటిటేటివ్ ఎకనామిక్స్, మ్యాథమెటికల్ ఎకనామిక్స్, అప్లైడ్ ఎకనామిక్స్, ఎకనామిక్ట్రికల్, ఫైనాన్షియల్ ఎకనామిక్స్, బిజినెస్ ఎకనామిక్స్, అగ్రికల్చర్ ఎకనామిక్స్, ఇండస్ట్రియల్ ఎకనామిక్స్, డెవలప్మెంట్ ఎకనామిక్స్ అండ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ అనే కోర్సులు మనం ఖచ్చితంగా చేసి ఉండాలి అని చెప్పేసి కూడా మనకు ఈ యొక్క నోటిఫికేషన్లో తెలియజేశారు. కాబట్టి ఎవరైతే మనకు గ్రాడ్యుయేషన్లో లేదంటే పీజీలో ఎంఏఆర్ లేదంటే ఎంఎస్సీ చేసిన ఎకనామిక్స్ కోర్స్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క ఉద్యోగానికి మనం అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు గమనించగలరు. అదేవిధంగా సిజిపిఏ ఏదైతే ఉందో 10 పాయింట్ స్కేల్ ఉంటుంది. 10 పాయింట్ స్కేల్లో మనకు 6.75 కి మనం 60% ఉన్న వాళ్ళకి 6.75 ఇస్తారు. అదేవిధంగా 55% ఉన్న వారికి 6.25 ఇస్తారు. 50% ఉన్న వారికి 5.75% అయితే మనకు అలాట్ చేస్తారని చెప్పేసి కూడా మనకి నోటిఫికేషన్లో తెలియజేశారు. అయితే ఈ యొక్క ఉద్యోగానికి వచ్చేసి ఖచ్చితంగా జనరల్ క్యాండిడేట్స్ లేదంటే ఈ ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా 6 times ఫేజ్ 1 అటెంప్ట్ అనేది ఇస్తారు. అదేవిధంగా రిస్ట్రిక్షన్ అనేది దీనికి ఏముండవు అని చెప్పేసి కూడా మాకు తెలియజేస్తున్నారు. అయితే ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, అదేవిధంగా ఓబీసీ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఎలాంటి
రిస్ట్రిక్షన్స్ లేవు. కానీ జనరల్ లేదంటే ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా 6 అటెంప్ట్స్ ఇస్తారని చెప్పేసి కూడా మనకు తెలియజేస్తున్నారు. సో ఈ విధంగా మనకు ఆర్ఆర్బీలో విడుదలైన ఒక భారీ నోటిఫికేషన్, అదే పెద్ద మొత్తంలో జీతం తీసుకునే పోస్ట్ కాబట్టి ఖచ్చితంగా గ్రాడ్యుయేషన్ లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వారు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ఉద్యోగానికి అప్లై చేసుకోవాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ